హాయ్ కావ్య గారు. నమస్కారం. నమస్కారం. కావ్యశ్రీ కదా నీ పేరు? D14 కూడా నువ్వే విన్ అవుతుండే. హోప్ అంటే దానికోసమే కదా, మళ్ళీ విన్ అవ్వాలన్న తపనతో, ఇంకా ఏదో నేర్చుకోవాలన్న ఇదితోనే నేను 14 మళ్ళీ చేశాను. టెక్నికల్గా నువ్వు వెళ్ళిపోవాల్సి వచ్చింది హెల్త్ ఇష్యూ పరంగా, అంతేగాని నా వల్ల అయితే నేను నీ ప్రొఫైల్ చూసిన అంటే కొన్ని ప్లేసులు అమ్మాయిలా కనిపిస్తా, కానీ మాక్సిమం అబ్బాయివే. థ్యాంక్ యూ. రౌడీ ఒక అబ్బాయి లాగా ఉంటేనే ఏదైనా పని అవుతుంది. లెగమెంట్ తెగిపోయినా సిగ్గు రాకుండా మళ్ళా డాన్స్ చేస్తుంది. అది వి వాంట్ టు డాన్స్. మేము పుట్టింది డాన్స్ చేయడానికి అసలు. సో మా నాన్న డ్రీమ్ ఏంది, నేను జస్ట్ ఒక్కసారి టీవీలో కనిపిస్తే చాలు. బట్ నేను విన్ అవ్వడం ఇంకా పెద్ద డ్రీమ్ అయిపోయింది నాన్న. D13 Kings vs Queens title goes to Queen Kavya. సో అల్లు అర్జున్ గారు సాంగ్స్ అన్నిటికీ ఆయన ముందు పెర్ఫామ్ చేశారు కదా. ఐ థాట్ పుష్ప అప్పటికి ఇంకా రిలీజ్ కాలా కదా? అవలే, జస్ట్ ఓన్లీ సాంగ్స్ మాకు రిలీజ్ అయ్యింది. పుష్ప రిలీజ్ అయిన తర్వాత ఆయన వరల్డ్ వైడ్ ఇదైపోయాడు. ఓకే, ఆ తర్వాత నీకు ఆ ఫీల్ ఎలా అనిపించింది? ఈయన నాకు అవార్డు ఇచ్చింది, ఈ మహానుభావుడా నాకు అవార్డు ఇచ్చింది అని అనుకున్నావా? నువ్వు నిమిషానికి ఒక 4 సార్లు నాన్న అంటున్నావు. మరి ఏదో ఒక రోజు నాన్నను వదిలేయాల్సి వస్తుంది కదా, అప్పుడేంటి పరిస్థితి? మరి ఇల్లరిక పల్లుడు వచ్చేస్తాడు, నేను ఎక్కడికి వెళ్ళను, తెచ్చేసుకుంటాను. ఇద్దరు కావాలి. అమ్మాయిలే బాగుంటారు, అమ్మాయిలే బాగుంటారు అబ్బాయిల కంటే. అబ్బాయిలు ఎదవలే, ఆ ఎదవాలంటేనే ఇష్టపడతారు అమ్మాయిలు. నిన్ను ఎవరైనా దగ్గరికి వచ్చి టీజ్ చేయడం కానీ లేదంటే ఏమైనా మిస్బిహేవ్ చేయడం కానీ చేస్తే నువ్వేం చేసేదాన్ని? చంపకెట్లా కొట్టేస్తాను, పక్కకెళ్ళు అంటాను, దొబ్బే అంటాను. కొట్టినావు అంట టాక్. ఒక్క అబ్బాయిని కొట్టాను, మిగతా వాళ్ళకైతే నార్మల్గా నవ్వుతూనే చెప్పాను. స్ట్రైట్గా ఉన్నావు. స్ట్రైట్గా ఉండకపోతే అని ఇలా అయిపోయింది. ఇది కూడా డాన్స్ చేసి చెప్ప చూడ అది. సో సినిమాలు బాగా చూస్తావు. నీకు ఇష్టమైన హీరో ఎవరు? ప్రభాస్. అదేంటి అంత? చాలా ఇష్టం. క్రష్ అని అడిగినావు కదా అన్న, నిజంగా ఈయనంటే నాకు చాలా ఇష్టం. వాయిస్ అయితే మాస్టర్ పెట్టింది తినాలి. ఇంకా ఎవరైనా మాస్టర్స్ ప్రేమగా ఉండే వాళ్ళైతే మాస్టర్ తినేది అందరికి పెడతారు. అట్లా ఈవెన్ కూడా సమ్ టైమ్స్ ఉండదు, వాటర్ తాగుతారు కొందరు. ఇంకా కానీ ప్రతి మాస్టర్ అయితే మాస్టర్ వాటర్ తాగినా పిల్లలకు ఫుడ్ పెడతారు. అందులో చైతన్య మాస్టర్ అక్కడ. సో ఆ మాస్టర్ అంత క్లోజ్గా ఉంటారు, ప్రతి ఒక్కరితో అంతే క్లోజ్గా ఉంటారు. సో ఆయన అలా చేసుకుంటారు అనే థాట్ కూడా మాకు రాలే. చాలా మొండి. ఎలా భరిస్తున్నారు మీరు ఇంట్లో? భరిస్తున్నాం అంటే ఇక కన్నా తర్వాత భరించాలే కదా. మీరు 4 ఆడపిల్లలను కన్నారు కదా, ఏ రోజైనా అలా బాధపడ్డారు? పడ్డాను. నాకు బి చీప్గా చూశారు. అయినా చీప్గా చూసినా కానీ నేను ఏమి దాని గురించి బాధపడలేదు. కొద్దిగా మనసు బాధ అయింది, అరే మగపిల్లాడు పుట్టలేదని చెప్పి. దేవుడు ఇచ్చిండు ఏదో ఉన్నానని. తర్వాత మగాడే కదా రాడ్, మగాడు డబల్ గా 3 చావ కూడా వేస్తుంది. అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోదంట, ఇల్లరకం తెచ్చుకుంటా అని చెప్పింది నాకు ఇందాకలా. సో ఏంటి దాని మీద మీ ఒపీనియన్? వాళ్ళకి ఇష్టమైన రూట్లో మనం పోయినాం అనుకోండి, ఇక్కడ ఓ సక్సెస్ అవుతారు. మనకి ఈ రూటు గా రూట్ అని చెప్పి ఇబ్బందులు పెడితే వాళ్ళకు ఒకటి ఆలోచన ఉంటుంది, మనకు ఆలోచన. హాయ్ డియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డ్యాన్స్ మనకు చాలా ఇష్టం కానీ వేయలేం. సో అలా బాగా డ్యాన్స్ చేసి ఒక సీజన్, ఒక డ్యాన్స్ షోకి ఒక సీజన్కి విన్నర్ అయ్యి అల్లు అర్జున్ గారి చేతుల మీదుగా టైటిల్ తీసుకుంది. సో తను చాలా టాలెంటెడ్ అండ్ మోర్ ఓవర్ తను ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఆర్టిస్ట్, కొరియోగ్రాఫర్, ఏదైనా అనుకోండి, మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ మన ముందు ఉన్నారు. సో మాట్లాడి ఆమె జర్నీ ఎలా స్టార్ట్ అయింది అండ్ దెన్ ఇప్పుడు ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ కావ్య గారు. నమస్కారం అన్న. నమస్కారం. కావ్యశ్రీ కదా నీ పేరు? ఏంటి అంత యాక్టివ్గా ఉంటున్నావు ఇన్స్టాగ్రామ్లో? యాక్టివ్ ఉండాలి కదా మనం, ఈ టైంలోనే యాక్టివ్ ఉండాలి కదా, ఇంకెప్పుడు ఉంటాం? ఏజ్ ఇప్పుడు ఉన్న ఏజే కదా యాక్టివ్గా ఉండేది. నార్మల్గా పెళ్ళయింది అనుకో, రీల్స్ చేయనివ్వరు, మనం ఉన్నప్పుడే చేసేసుకోవాలని. మరి రీల్స్ చేసినోడికే చేసుకుంటే బెస్ట్ కదా? అద్దదు, అలా అని కాదు, లైఫ్ హ్యాపీగా చేసుకోవాలంటే ఖాళీ టైంలో రీల్స్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. అట్లా నా ఫ్యాన్స్ కోసం. నీ ఫ్యాన్స్? అవును, చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు.
వాళ్ళ కోసమే కదా మేము కూడా చేస్తుంది. వాళ్ళ సపోర్ట్ ఉంటే పక్కా ఏదన్నా సాధించగలుగుతాం అంతే. అంతేనా? సో ఒక మంచి బూస్టింగ్ ఇస్తారు ఫ్యాన్స్. చాలా నిజంగా ఎన్ని అంటే డ్రింక్స్ తాగిన రాని ఎనర్జీ వాళ్ళ ఒక్క అరుపుల ద్వారా వస్తుంది నాకు. చాలా. నువ్వు D13 విన్నర్ కదా? అవును. సో 2021లో టైటిల్ తీసుకున్నావు. అవును. తర్వాతలా అంత మళ్ళీ D14లో కూడా చేసావు, ఏదో అయ్యిందని విన్నాను. అండ్ నాకు సర్జరీ అయింది, లెగమెంట్ టియర్ అయింది. టేర్ అయిందా? ACL. అది మధ్యలో ఎగ్జిట్ అయిపోయాను, ఎగ్జిట్ క్విట్ అయిపోయింది. అంటే వాళ్ళు టెక్నికల్ గా నువ్వు వెళ్ళిపోవాల్సి వచ్చింది హెల్త్ ఇష్యూ పరంగా? హెల్త్ ఇష్యూ పరంగా అంతేగాని నా వల్ల అయితే నేను పోలేదు. అంటే లెగ్ అలా అయింది కాబట్టి నేను నించోలేను, ఇంకా డాన్స్ చేయలేను. లెగ్మెంట్ కట్ అయితే ఫ్లిప్స్ వేయలేను, అంటే వన్ లెగ్ పైన స్టెబుల్ గా నించోలేను కదా. సో అలా అని క్విట్ అయిపోయాను. ఏదో ఒక ప్లాన్, అంటే నార్మల్ గా ఏదో ఒక ప్లాన్ వేస్తాడు కదా దేవుడు అని వెయిట్ చేస్తాను. ఇంకా కాదు, ఇప్పుడు ఆ లెగ్మెంట్ అది క్లియర్ అయిందా? మళ్ళీ నువ్వు డాన్స్ చేస్తున్నా. ఇప్పుడు రికవరీ అయ్యాను ఒక 50%. ఇప్పుడు నేను డాన్స్ చేస్తున్నాను, కూర్చుంటున్నాను, నార్మల్ గా అన్ని చేస్తున్నాను ఇప్పుడు. ఓకే. అచ్చా, అంటే లేకపోతే D14 కూడా నువ్వే విన్ అవుతుండే. హోప్, అంటే దానికోసమే కదా మళ్ళీ విన్ అవ్వాలన్న తపనతో, ఇంకా ఏదో నేర్చుకోవాలన్న ఇదితోనే నేను 14 మళ్ళీ చేశాను. బట్ సరే, సక్సెస్ ఎంత హ్యాపీగా తీసుకున్నానో నా పెయిన్ ని కూడా అంతే హ్యాపీగా తీసుకుంటాను అంతే. అచ్చా, నువ్వు ఏ ఊరు నుంచి వచ్చినావు? నాది తాండూర్, వికారాబాద్ డిస్ట్రిక్ట్. సో అక్కడ నుంచి వచ్చాను. ఇంకా అక్కడ ఎక్కడి నుంచి వచ్చి D టైటిల్ కొట్టేసావు. చాలా. అండ్ ఏమవుదాం అనుకుంటున్నావు? నాకు ఇప్పుడు ప్రస్తుతం అయితే చాలా 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 ఆలోచించి ఒక డెసిషన్ తీసుకున్నాను, కొరియోగ్రాఫర్ అవ్వాలని, డీలో మళ్ళీ అడుగు పెట్టాలి అని. కొరియోగ్రాఫర్, లేడీ కొరియోగ్రాఫర్స్ చాలా తక్కువ. సో ఐ హోప్ సో అవుతాడు. థ్యాంక్ యూ సో మచ్. సో మీ నాన్నగారు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు? మా నాన్న లారీ డ్రైవరే, ఇంకా మమ్మీ హౌస్ వైఫ్. అక్క వాళ్ళు, ఇద్దరు అక్క వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయి. ఇంకా సెకండ్ అక్క ఇప్పుడు రీసెంట్ గా మ్యారేజ్ అయింది. ఎంతమంది అక్కలు? మొత్తం ఎంతమంది? ముగ్గురు. ముగ్గురు అంటే రీసెంట్ గా ఒక అక్కకి అయింది మ్యారేజ్, పెద్ద అక్కకి అయ్యి 2 years అవుతుంది. సో ఇప్పుడు థర్డ్ తను BSc నర్సింగ్ చేస్తుంది. వామ్మో, గర్ల్స్ హాస్టల్ అంతమంది అక్కల? నలుగురా మొత్తం? మీరు నలుగురు కదా? నువ్వు 4th కిడ్. మరి మీరు? అవన్నీ అడగకూడదు, నేను చెప్పకూడదు. సో ఇప్పుడు 4వ అమ్మాయి, కానీ నువ్వు అబ్బాయివే, అనవసరంగా అమ్మాయి పుట్టేసావు. అలా అనొద్దు, అమ్మాయిని ఇంత కట్అవుట్ కనిపిస్తుంది, అబ్బాయి అంటారేంటి? కానీ నువ్వు నీ ప్రొఫైల్ చూసినా, అంటే కొన్ని ప్లేసులు అమ్మాయిలా కనిపిస్తా, కానీ మాక్సిమం అబ్బాయివే. థ్యాంక్ యూ. రౌడీ. ఒక అబ్బాయి లాగా ఉంటేనే ఏదైనా పని అవుతుంది. అమ్మాయిలు కూడా ఉండాలి అప్పుడప్పుడు. అది రాదే, ఏం చేయాలి? సిగ్గుపడడానికి రాదు, అమ్మాయిలాగా నడవడానికి రాదు. అబ్బాయిలాగా అంటే చేయగలుగుతా, ఎలా అయినా చేయగలుగుతా. అమ్మాయిలాగా కష్టం, నేర్చుకోవాల్సి వస్తుంది. అవును, అలా ఎగురుతా ఉంటావు. అసలు మేము ఏదైనా డూప్ని పెట్టారా, గ్రాఫిక్స్ చేశారా అనిపిస్తుంది. నిజమేనా? రియల్ గ్రాఫిక్స్, ఇట్స్ రియల్. అందుకే తెగింది కింద. అంటే అప్పుడప్పుడు అట్లా అవుతుంటుంది. లెగమెంట్ తెగిపోయినా సిగ్గు రాకుండా మళ్ళా డాన్స్ చేస్తుంది. అది ఆమె అంటే డాన్స్ మీద ప్రేమ. We want to dance. మేము పుట్టింది డాన్స్ చేయడానికి. అసలు కాలేంటి, మొత్తం 2 కాళ్ళు తెగిన చేతులతో చేస్తాం. స్టైల్ సినిమాలో ప్రభుదేవ లాగా. ప్రభుదేవ మాస్టరే కదా ఇంకా ఇన్స్పిరేషన్. అది చూస్తుంటే అసలు 2 కాళ్ళు లేవు అయినా కానీ మళ్ళీ మాస్టర్ గా చేయడం. అసలు సినిమాలో చూసారు కదా మీరు ఆల్రెడీ. ఇంకా మేము ఇదెంత మాకు దాంతో పోలిస్తే. అసలు నువ్వు ఇంటర్మీడియట్ కదా ప్రెసెంట్? అయిపోయిందా? అయిపోయింది. ఏ గ్రూప్? ఎంపీసీ. ఇంటర్మీడియట్ లోపే ఆమె లైఫ్ మొత్తం అచీవ్ చేసేసింది. ఇంకా చాలా రికార్డ్స్ ఉన్నాయి నువ్వు క్రియేట్ చేయాల్సింది. 1% అయింది, ఇంకా 99%. మరి స్టడీ పరిస్థితి ఏంటి? స్టడీ నేను చేయగలుగుతున్నాను, పాస్ అయ్యే వరకు నేను చదవగలుగుతాను. టాపర్ అంటే కష్టమవుతుంది. టాపర్ అవసరం లేదులే, ఎవరికైనా అదే సర్టిఫికేట్. ఒకప్పుడు టాపర్ అవ్వడానికి 1 mark పోతే ఏడ్చేదాన్ని, ఇప్పుడు పాస్ అవ్వడానికి 1 mark ఎక్స్ట్రా వస్తే చాలు అన్నట్లు అవుతున్నారు నా మనసు. ఏంటి అంత దిగజారిపోవడానికి కారణం ఏంటి? డాన్స్ పైన ఉన్న ఇష్టం దీనిపైన తగ్గిపోయింది అంతే. తగ్గింది, బట్ మొత్తానికైతే తగ్గలేదు, కొంచెం అంతే. దాని మీద ఇష్టంతో ఇది వదులుకోవాల్సి వస్తుంది. కానీ వదులు, 2 కావాలి. బట్ ఎక్కువ రెండిట్లో ఏది కావాలంటే డాన్స్ అనే చెప్తా.
నార్మల్గా డ్యాన్స్ అన్నా ఈ సినిమాలన్నా ఇంట్లో ఎంకరేజ్ చేయరు అవును. పేరెంట్స్. అవును. సో మీ నాన్నకి నువ్వు 4వ కూతురు అయినా నిన్ను ఇంతలా ఎంకరేజ్ చేస్తూ నీ వెనకతల బ్యాగులు పట్టుకొని తిరుగుతూ అంత కష్టపడి ఎందుకు అంత ఫ్రీడమ్ ఎలా ఇవ్వాలనిపించింది ఆయనకి ఫస్ట్? ఇది నేను అంటే నార్మల్గా డీ చేసినందుకు ప్రేమ అని కాదు. నార్మల్గా అయితే మేము పుట్టినప్పటి నుంచి మా అక్క వాళ్ళకి కూడా నాకు కూడా సేమ్ ప్రేమనే. తర్వాత ఏమైందంటే నార్మల్గా నేను ఇలా కష్టపడడం అంటే 5th క్లాస్ నుంచి నేను బయట ఉన్నాను వీళ్ళకి చాలా దూరంగా. అలా పెరిగి 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 నాన్నకి ఎక్కువ నా పైన ఇంకా ప్రేమ కలిగింది. సో దాంతో పాటు అంటే చెప్పలేము ఇంకా నాన్న మీద ప్రేమ అయితే నేను అస్సలు చెప్పలేను. ఈవెన్ ఆయన కష్టపడేదే మా కోసం కాబట్టి తన కష్టం ఒకటి గుర్తొస్తుంటది. దానివల్ల మేము ఏదైనా చేసినా మేమేమన్నా తప్పు చేసినా కానీ చెప్తాం ఆయనకి. అంత ఫ్రీడంగా ఉంటాడు నాన్న. అంటే ఏ తండ్రి అయినా ఉంటాడో లేదో నాకు తెలీదు. బట్ మా నాన్న అయితే నిజంగా మాకు దేవుడే. తను ఎంత మేమేం చేసినా కానీ ఓర్చుకునేవారు మా నాన్న. ఆయనకు బాధ అనిపించినా చెప్పారు, నవ్వుతూనే ఉంటారు. ఇది వద్దు అని తను చెప్పినా మేము చేసినా కానీ తను ఏమన్నాడు. మరి Bonding. ఏదో ఒక రోజు నాన్నను వదిలేయాల్సి వస్తుంది కదా, అప్పుడు ఏంటి పరిస్థితి? మరి ఇల్లరిక పల్లుడు వచ్చేస్తాడు, నేను ఎక్కడికి వెళ్ళను, తెచ్చేసుకోవడం తెచ్చేసుకుంటాను. Direct. ఇద్దరు కావాలి నాకు. ఇలా ఉన్నారు. నేను చెప్తాను మీ మమ్మీ డాడీని కూడా తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టు, అంతరం ఉందాం అంతే. అంతేగాని మీ డాడీని వదలవు అస్సలు అస్సలు, సమస్య లేదు. నాన్న పొట్ట మీద పడుకోవడమే నాకు అలవాటు. నాన్న లేకపోతే ఇంకా నేను పడుకోని ఇంకా నిద్ర పట్టదు ఇంకా. అస్సలు అది డాడీలకి ఎందుకు అంకుళ్ళకి పొట్టలు ఎందుకు ఉంటాయి అంటే ఇలాంటి వాళ్ళు దాని మీద టెడ్డీ, మాకు పడుకోవడానికి. టెడ్డీ అనమాట. మా డాడీ పొట్టనే మాకు టెడ్డీ. సో అది అలా అలవాటు అయిపోయింది, ఇంకా వదులుకోలేవు. అస్సలు డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అనమాట. క్వీన్. డాడ్ లిటిల్ స్క్వీన్. సో నువ్వు టీలో విన్ అయినావు కదా, ఆ డబ్బులు ఏం చేసావు? మొత్తం నాన్నకి ఇచ్చేసాను. మొత్తం ఏమన్నారు అప్పుడు? మనీ ఏమో కానీ ట్రాఫీ చూసి నాన్న కంట్లలో నీళ్ళు వచ్చాయి. ఈవెన్ టెలికాస్ట్ అయ్యే టైంలో అల్లు అర్జున్ గారు ఎపిసోడ్స్ కదా ఇవి? అల్లు అర్జున్ సార్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. తన చేతి పట్టుకుంటేనే షివరింగ్ నా హ్యాండ్. ఈవెన్ నేను నవ్వాను కూడా ఆ టైంలో. అది ఎవరు అబ్జర్వ్ చేయలేదు, బట్ ఎత్తిన తర్వాత ఇంకా హ్యాపీ అయ్యాను. సో మా నాన్న డ్రీమ్ ఏంది, నేను జస్ట్ ఒక్కసారి టీవీలో కనిపిస్తే చాలు, బట్ నేను విన్ అవ్వడం ఇంకా పెద్ద డ్రీమ్ అయిపోయింది నాన్నకి. ఇప్పుడు ఇంకా హోప్స్ ఉన్నాయి, ఇంకా నా కూతురు బాగా అవ్వాలి, ఇంకా ఏదో చేయాలి అని. అవుతావులే. నువ్వు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసి ఇంత టైం అయినా నువ్వు నిమిషానికి ఒక 4 సార్లు నాన్న అంటున్నావు. అవును. సో అల్లు అర్జున్ గారు సాంగ్స్ అన్నిటికీ ఆయన ముందు పెర్ఫామ్ చేసావు కదా. ఐ థాట్ పుష్ప అప్పటికి ఇంకా రిలీజ్ కాలా కదా? అవలే, జస్ట్ ఓన్లీ సాంగ్స్ మాత్రం రిలీజ్ అయ్యాయి. పుష్ప రిలీజ్ అయిన తర్వాత ఆయన వరల్డ్ వైడ్ ఇదైపోయాడు. ఓకే, ఆ తర్వాత నీకు ఆ ఫీల్ ఎలా అనిపించింది? ఈయన నాకు అవార్డు ఇచ్చింది, ఈ మహానుభావుడా నాకు అవార్డు ఇచ్చింది అని అసలు అనుకున్నావా? నేను అనుకోనే లేదు. ఆయన వచ్చిన చేతి పడుకోవడం ఏంటి, నేను అసలు విన్ అవ్వడం ఏంటి అంటే విన్ అయ్యాను బికాజ్ మా మాస్టర్ది, నాది, నా బాయ్స్ అంటే మా డాన్సర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరు హార్డ్ వర్కే ఆ రోజు మాకు చాలా హెల్ప్ అయింది. ఈవెన్ మేమే కష్టపడడం కాదు, మా బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ కూడా చాలా కష్టపడతారు ఇప్పటికి కూడా. అది పరిస్థితి. ఎంజాయ్ చేసావు లైఫ్ ని, అంటే నీకు తెలియకుండా ఒక అయ్యింది. కష్టం నుంచి ఎంటర్టైన్మెంట్ వచ్చింది. సో ఫర్దర్ గా ప్లాన్స్ ఏంటి? అంటే యాక్టర్ గా అవుదామన్నా లేదంటే డాన్స్ లోనే కంటిన్యూ అవుతావా? నాకు యాక్టింగ్ కూడా చాలా ఇష్టం. అంటే నేను డాన్స్ ఫీల్డ్కి వచ్చినప్పటి నుంచి యాక్టింగ్ కూడా నార్మల్గా నేను ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం కానీ నాకు యాక్టింగ్ నుంచి అంటే నేను డీప్గా వెళ్ళిపోతాను యాక్ట్లో. సో నాకు యాక్టింగ్ ఇష్టం, డాన్స్ కూడా ఇష్టం. బట్ కొరియోగ్రాఫర్ అయినా యాక్టర్ని కూడా అవ్వాలని ఒక ఆశ. ఇంకా ఇవి రెండు అచీవ్ అవ్వాలని ఈ లైఫ్లో ఒక గోల్ ఉందంత. అవుతావు వెరీ సూన్. అంటే కాకపోతే ఇప్పుడు కొరియోగ్రాఫర్ అవుతా అన్నావు కదా, అసలు ఆ థాట్ ఎలా వచ్చింది నీకు? ఫస్ట్ నుంచి అదే ఉందా? ఫస్ట్ నుంచి నిజంగా లేదు. ఓన్లీ నేను కంటెస్టెంట్ అవ్వాలి, విన్ అవ్వడం అయితే డాడీకి ఎక్కువ ఇష్టం. సో అదైతే అయ్యింది. బట్ నేను విన్ అవ్వాలి అని కష్టపడలేదు. నేను కష్టపడుతూ ఉండాలి, ఏదో కొత్తది నేర్చుకోవాలని వెళ్ళాను. బట్ అది ఏమైందంటే విన్ అయిపోయాను. సో దాని తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఏం చేయాలో నాకు థాట్ రాలేదు. బికాస్ ఆఫ్ సర్జరీ అయిన తర్వాత ఆ బెడ్ పైన అలా పడుకొని నాకు టార్చర్ అయిపోయాను నా మైండ్కి. నేను ఇంక ఇలాగే ఉండిపోతాను అన్న భయం వచ్చింది. డిప్రెషన్. ఈవెన్
చనిపోతానేమో అన్న థాట్స్ వచ్చినాయి, పిచ్చి పిచ్చి థాట్స్ వచ్చినాయి నిజంగా 3 months అయితే. తర్వాత బాగా గట్టిగా డిసైడ్ అయినా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ట్రై చేసి తర్వాత డీలో కొరియోగ్రఫీగా మనం తీసుకొని చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. ఇంకా ఇది ఫిక్స్ చేసుకున్నాను, ఇప్పుడు అవ్వాలనుకుంటున్నాను అంతే. ఇంకా సూపర్ రా. తర్వాతలా పర్సనల్ లైఫ్లోకి వద్దాం. నువ్వు అంటే నార్మల్గా అమ్మాయిలు బాగుంటారు, అమ్మాయిలే బాగుంటారు బేసిక్, అమ్మాయిలే బాగుంటారు అబ్బాయిల కంటే. అబ్బాయిలు ఎదవలే ఒప్పుకుంటారు, ఆ ఎదవాలంటేనే ఇష్టపడతారు అమ్మాయిలు. ఎస్. అయితే సో అబ్బాయిలకి చాలా ప్లేసుల్లో అమ్మాయిలు కలుస్తూ ఉంటారు. అవును సో నువ్వు తిరిగేది మాక్సిమం ఎక్కువ అబ్బాయిల మధ్యలోనే, అవును ఆ ఫీల్డ్ అలాంటిది. అవును. సో నిన్న ఎవడైనా దగ్గరికి వచ్చి టీజ్ చేయడం కానీ లేదంటే ఏమైనా మిస్బిహేవ్ చేయడం కానీ చేస్తే నువ్వేం చేసేదాన్ని? చంపకెట్లా కొట్టేస్తాను, పక్కకెళ్ళు అంటాను, దొబ్బే ఇంకా అంటాను. కొట్టినావంట టాకు. ఒక్క అబ్బాయిని కొట్టాను, మిగతా వాళ్ళకైతే నార్మల్ గా నవ్వుతూనే చెప్పాను, నాకు ఇలాంటివి నచ్చదు, నోరారా అన్న అన్నాక అన్నలాగే ఉండాలి అని చెప్తాను అంతే. కాదు కొట్టేసావంట, కొట్టేసాను. సెట్ దగ్గర గొడవ అయిందని టాకు, అది నిజమా కాదా చెప్పు. సెట్ దగ్గర ఏం గొడవ కాలేదే. కాదు చెప్పు, నువ్వు అసలు అసలు ఏం జరిగింది, ఎలా కొట్టావు, ఏం జరిగింది, సిచ్యువేషన్ ఏంటి? పర్లేదు చెప్పు, అంటే తెలుసుకోవాలి కదా. ఇప్పుడు అందరు అమ్మాయిలు భయపడుతుంటే అలా. భయం ఏం లేదు, నవ్వు వస్తుంది అది తలుచుకుంటుంటే. పర్లేదు చెప్పు. ఇప్పుడు నువ్వు నన్ను అన్న అనకు అంటారు ఫస్ట్ వచ్చేసి. మనం చాలా రోజులు అన్న అని పిలిచిన తర్వాత నువ్వు నన్ను అన్న నాకు నార్మల్గా అయితే నా పేరు పెట్టి పిలువు ఇలా అలా అని మాట్లాడతారు. సరే నేను ఓర్చుకున్నా ఒక 2-3 times అలాగే. తర్వాత నీకు ఒక చెల్లెలు ఉంది, నీకు ఒక అమ్మ ఉంది, మరి నేను ఒకసారి నోరారా అన్న తర్వాత ఎవరినైనా నన్ను లవ్ చేయని అంటే చెప్పనట్టుగా మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. ఇంకా వినలేదు, వినకపోతే నేను ఇంకేం చేయాలి, దవడకెట్టి కొట్టాలి అంతే, ఇంకేం చేయలేం కదా. ఇంకా అది కాదు నువ్వు లవ్ చెప్పిందాడే నేను ఓకే చేస్తే అది ఎట్లా అగ్రి అవుతా నేను? నాకు ఫీలింగ్ కలవాలి కదా, నీకు నచ్చినప్పుడు. అంటే ఎవరైనా అబ్బాయిలు కానీ అమ్మాయిలకు నచ్చకుండానే వెళ్ళిపోయి చెప్పేస్తారు. అంటే వాళ్ళు ఆల్రెడీ మీకు అన్న తర్వాత నీకేంటి, నీకు ఎలా వస్తాయి ఫీలింగ్స్ అసలు? అంతేనా కదా? అదే అలా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొందరు రాంగ్ ఉంటారు, బట్ ఆల్మోస్ట్ 90% బెస్ట్ వాళ్ళే ఉంటారు, 10% హెదవలు ఉంటారు. ఇలాగా స్ట్రైట్గా ఉన్నాము, స్ట్రైట్గా ఉండకపోతే అని ఇలా అయిపోతాయి. అది కూడా డాన్స్ చేసి చెప్ప చూడ అది. అంటే నిజం చెప్తున్నా, ఈవెన్ కుకింగ్ చేసేటప్పుడు కానీ నార్మల్గా క్లీనింగ్ చేసేటప్పుడు డాన్స్ సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేస్తూనే చేస్తానండి. మంచి స్వింగ్ ఉంది నీలో. అంతే. సో ఇప్పుడు డి అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా షోస్ చేస్తున్నావా? షోస్ చేయట్లేదు, నార్మల్గా అయితే ఏదైనా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఎవరైనా పిలిస్తే వెళ్ళి చేస్తాను. ఇంకా దెన్ నేనైతే అదర్ ఈవెంట్స్ ఎక్కువ చేస్తున్నాను. అంటే బయట మనీ అంటే ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల నేను బయట ఈవెంట్స్ చేస్తూ ఇంట్లో మనీ పంపిస్తున్నాను అంతే. ప్రస్తుతం ఒక 1 year నేను అదే పని చేస్తాను. నెక్స్ట్ మళ్ళీ కొరియోగ్రఫీగా ట్రై చేయడానికి ప్రాసెస్ వెతుకుతాను. కొరియోగ్రాఫర్గా లైఫ్ని లీడ్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ చాలా కాంప్లికేటెడ్ ఫీల్డ్ అది. డబ్బుల పరంగా, డబ్బులే, క్రియేటివిటీ పరంగా ఎవరు ఆఫర్ ఇస్తారు ఎవరికి తెలుసు. అది ఇంకొకటి మన దగ్గర వర్క్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర స్మార్ట్ వర్క్ ఉండాలి. ఫస్ట్ మనకి మెంటల్ టెన్షన్స్ ఎక్కువైపోతాయి. స్కెడ్యూల్స్ ఎప్పుడు మాస్టర్స్ అందరినీ చూస్తా కదా, అందరూ ఫిజికల్ గా మెంటల్ గా అబ్బా అసలు పడుకోరు వాళ్ళు. ఎడిటింగ్, సాంగ్, కాస్ట్యూమ్, ఫుడ్, రెంట్, అబ్బా మాస్టర్స్ కూడా మెయిన్. మళ్ళా మెయింటెనెన్స్ వాళ్ళే కదా మాకు, అంటే మాస్టర్ కి పిల్లర్స్ వాళ్ళే. 4 pillars ఏంటంటే మాస్టర్ కి బాయ్సే. మెయిన్ వచ్చేసి ఎవరో ఒకరు లీడ్, వాళ్ళది ఏముంది, వాళ్ళు నచ్చిన వాళ్ళు తింటారు. బట్ బాయ్స్ అయితే మాస్టర్ పెట్టింది తినాలి. ఇంకా ఎవరైనా మాస్టర్స్ ప్రేమగా ఉండే వాళ్ళైతే మాస్టర్ తినేది అందరికి పెడతారు. అట్లా ఈవెన్ సమ్ టైమ్స్ ఉండదు, వాటర్ తాగుతారు కొందరు. ఇంకా కానీ ప్రతి మాస్టర్ అయితే మాస్టర్ వాటర్ తాగిన పిల్లలకు ఫుడ్ పెడతారు. అందులో చైతన్య మాస్టర్ ఒక్కడ అనుకోండి. అప్పుడప్పుడు ఆయన స్టూడెంట్ రంజిత్ అని ఒకడు ఉండేవాడు, తెలుసు కంటెస్టెంట్ మొన్న వచ్చాడు. సో తను చెప్తున్నాడు చాలా కష్టంగా ఉంటది డాన్సర్స్ లైఫ్. మీరు చూసినంత డాన్స్ చూసినంత ఈజీ కాదు డాన్సర్ అవ్వడం. అస్సలు కాదు.
మేము నిజంగా ఫిజికల్గా అంటే చాలా స్ట్రెయిన్ అయిపోతాము, అయినా కానీ నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ ఏం కానట్టుగా ఉంటాం. అదే డాన్సే మమ్మల్ని అలా మార్చుతుంది. అంటే మేము ఎంత రెస్ట్ లేకున్నా కూడా మేము అంత యాక్టివ్గా ఉంటున్నామంటే డాన్సే. ఫ్లోర్ చూడగానే మీ కష్టాలన్నీ మర్చిపోతారు. ఇలా జుమ్ అంటుంది నాకైతే. గూస్ బంప్స్ అమ్మ వింటుంటేనే అసలు. ఇప్పుడు నువ్వు డాన్సర్గా కాకుండా కొరియోగ్రాఫర్గా అన్నావు కదా, కొరియోగ్రాఫర్స్ చాలా మంది ఉన్నారు, అందులో చైతన్య మాస్టర్. సో ఆయన క్రియేటివిటీ కానీ, ఆయన స్టైల్ ఆఫ్ డాన్సింగ్ కానీ, ఆయన మూమెంట్స్ కానీ, కామెడీకి మాస్టర్ కేర్ ఆఫ్ అడ్రస్ అంతే. కానీ అలా ఎందుకు జరిగింది? నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు అసలు అలా జరుగుద్దని? నేను ఆ రోజు మా సిస్టర్ మ్యారేజ్, సో మంగళ స్నానం అంటారు కదా, ఆ రోజు నాకు సడన్ గా ఈవినింగ్ 6 o'clock కాల్ వచ్చింది. మాస్టర్ లేరు, చనిపోయారు అని ఫోన్ చేశారు. నేను ఆ రోజు నాకు నాన్నకి యాక్సిడెంట్ అయింది. ఆ రోజే నేను ఆ విన్న షాక్లో ఏడుస్తూనే ఉన్నాను. నాన్నకు మాట్లాడుతూ మేము మాట్లాడుతూ కింద పడిపోయాం. నేను ఇంకా నమ్మలేదు మాస్టర్ అలా, ఎప్పుడు మాస్టర్ అలా థింక్ చేయరు, ఎందుకంటే మాతో అంత ఫ్రీగా ఉంటారంటే యాజ్ లైక్ మా నాన్నతో నేను పొట్ట పట్టుకొని ఎలా ఉంటానో మాస్టర్ని వెళ్తే నేను అంతే టెడ్డీ లెక్కనే ఫీల్ అవుతా. సో ఆ మాస్టర్ అంత క్లోజ్గా ఉంటారు, ప్రతి ఒక్కరితో అంతే క్లోజ్గా ఉంటారు. సో ఆయన అలా చేసుకుంటారనే థాట్ కూడా మాకు రాలే. ఆయననే మాకు చెప్తారు ఇలా హ్యాపీగా ఉండాలి, లైఫ్ మనకు ఒక్కటే, మనం మంచిగా ఎంజాయ్ చేయాలని చెప్తారు మాస్టర్. ఇట్లా చేస్తారని అసలు మేమైతే డాన్సెస్ ఎవ్వరం అనుకోలేదు, అసలు ఊహించలేదు. వెనక రీజన్ ఇప్పటికీ తెలియదు నిజంగా, నీకు కూడా తెలియదు? నాకు కూడా తెలియదు. తెలిస్తే మేము ఇంకా అంటే నార్మల్గా చెప్పడానికి ఏం లేదు, అంటే తెలిస్తేనే చెప్పడానికి వస్తుంది, నోట్లకే వస్తుంది చెప్పడానికి. కానీ మాస్టర్ ఓకే. నీ క్రష్ ఎవరు చెప్పనా? చెప్పు. మా నాన్న. మీ నాన్న క్రష్ అంటే ఎవరైనా బయట వాళ్ళు ఉండాలి కదా, నాన్న ఎందుకు పెట్టుకుని? బయట వాళ్ళు నాకు నిజంగా ఎవరని క్రష్ అలా ఫీలింగ్స్ రాలే, ఎవరిని చూస్తే కూడా అలా. ఇప్పుడు మామూలుగా ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫీలింగ్స్ ఉంటాయి, క్రష్ కానీ, లవ్ కానీ, తర్వాత బెస్ట్ ఫ్రెండ్, బెస్టీస్ అని కానీ, ఇలా ఈ మూడిట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీకి ఉంటారు. నువ్వు క్రష్ అన్న వెంటనే నాన్న అన్నావు, ఇప్పుడు లవర్ ఎవరు చెప్పనా? మొత్తం చెప్పేస్తాను. నా క్రష్, నా క్రైమ్ పార్ట్నర్, నా సోల్మేట్, ఇంకా నా ఎనిమీ, ప్రతి ఒక్కటి నాకు మా నాన్నే. ఫస్ట్ నాకు మా నాన్న, ఫస్ట్ కేస్, ఫస్ట్ హగ్, ఫస్ట్ లవ్ అన్నీ నాకు మా నాన్నే. మీ నాన్న అంటే అంత ఇష్టం అన్నమాట. పిచ్చి పిచ్చి పిచ్చి. ఇప్పుడు ఎవడైనా నీ దగ్గరికి వచ్చాడు, ఇలా ఒక ప్రపోజల్ పెట్టాడు డైరెక్ట్గా, ఆడు కూడా నీకు నచ్చాడు, అప్పుడు ఏం చెప్తావు? ఇదే చెప్తావా? ఒకటే చెప్తా, మా నాన్న లెక్క నువ్వు చూసుకుంటా అంటే ఇప్పుడే నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద నించొని, నాన్న నాకు ఈ అబ్బాయిని ఇచ్చే నీలాగా చూసుకుంటాడని చెప్పేస్తా. నాకు తెలిసి ప్రపంచంలో ఎవ్వడు అలా నాన్నని రీప్లేస్ చేయలేడు. ఎందుకంటే నాన్న ప్రేమ ఎలాంటిదంటే మనం ఏం చేసినా సహిస్తాడు. భర్త కూడా అలా ఉంటే బాగుంటుంది. అంటే ఈవెన్ బాయ్ ఫ్రెండ్ ఆర్ క్రష్ ఎవరైనా కానీ మన నాన్న లెక్కనే మనల్ని చూసుకుంటే బాగుంటుంది. ఇలా ఇబ్బంది ఇరికిచ్చినట్టుగా ఉండదు, ఫ్రీడమ్ లేకుండా ఆడితో మాట్లాడక ఈడితో మాట్లాడక అలా ఉండొద్దు. ఒకటి సరే వాళ్ళు నచ్చలేదు, వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పారంటే ఓకే, మేము దెన్ వాళ్ళతో మాట్లాడడం వదిలేస్తాం. మనకు నచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడొద్దు అంటే అదేంటి బాయ్ ఫ్రెండ్ అంటారా? ఎనిమినే అంటారు. ఆయన్నే మాకు వచ్చి ఏదో ఇరికిస్తున్నారు. పంజరంలో ఒక చిలుకని బంధిస్తే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది మా పరిస్థితి. అలా అబ్బాయిలు దొరుకుతాయి. నాన్న లెక్క ఉందనుకో, మంచి ఇష్టమైన దగ్గర వెళ్ళొచ్చు, ఇష్టమైన వాళ్ళని కలవచ్చు, ఎంత ఫ్రీగా ఉండొచ్చు, లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. నాన్నలాగా ఉండే బిహేవియరే కానీ తన కేరింగ్, తన లవ్ అలాంటి దొరికిందంటే దానికి మించిన అదృష్టమే లేదు ప్రతి ఒక్క అమ్మాయికి. ఈవెన్ చాలా గిఫ్ట్లు కూడా ఇస్తారేమో, ఆ గిఫ్ట్ల కంటే మాకు ఇచ్చే రెస్పెక్ట్ కానీ, మా కేరింగ్ కానీ, అంటే అన్నీ ఇవ్వాలని కాదు, మీరు చూసుకుంటేనే మాకు చూపించాలనిపిస్తుంది ఏదైనా కానీ. ప్రేమ అంటే అవతల వాళ్ళ బట్టే మనం ఎక్స్ప్రెస్ చేస్తాం కదా. వాళ్ళు ఇగ్నోర్ చేస్తే మనం ఇగ్నోర్ చేస్తాం, వాళ్ళు లవ్ చేస్తే మనం లవ్ చేస్తాం. గాంధీ తాతనే ఒక చెంప. సో నువ్వు ఆల్రెడీ పగలగొట్టావు కానీ. అవునా? ఇప్పుడు అవునవును విన్నా. నువ్వు బాగా సినిమాలు చూస్తావా? పిచ్చి. థియేటర్లో చూస్తావా, ఇంట్లో చూసుకుంటావా? ఈ మధ్య థియేటర్స్లో ఎక్కువైంది, ఈ ఇయర్ అయితే చాలా. ఇంట్లో తెలియకుండా నాన్నగారికి చెప్పకుండా ఏదైనా సినిమాకి వెళ్ళావా? అబ్బా
ఇక్కడ వెళ్తున్నాను కాల్ చేసి చెప్పడం వెళ్ళడం అంతే. ఇంకా నాన్నకు చెప్పకుండా ఏది చేయలేను. మార్నింగ్ లేచినాడే నాన్నకు కాల్ చేస్తా. ఇంట్లో ఉన్నానంటే నాన్నని చూస్తా అంతే. సో సినిమాలు బాగా చూస్తావు. నీకు ఇష్టమైన హీరో ఎవరు? ప్రభాస్. అదేంటి అంత చాలా ఇష్టం. క్రష్ అని అడిగినావు కదా అన్న, నిజంగా ఈయన అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు వెయిటింగ్ పిచ్చి. ఏ మూవీ కోసం వెయిట్ చేస్తాం? మీకు తెలీదా? నాకు తెలుసులే, చెప్పు ఆడియన్స్ కోసం. సలారా. ఎందుకు? ఎందుకంటే మీరు ట్రైలర్ చూడలేదా? ఒక్కసారి ఆ చూపలా ఫ్లాట్, గుంట ఫ్లాట్, అసలు ఆయన చూస్తేనే అయిపోతుంది తెలుసా. చాలా హ్యాపీనెస్ వస్తుంది ఆయన చూస్తే. వెయిటింగ్ December 22 వస్తుంది మూవీ. చూస్తావు ఫస్ట్ డే ఫస్ట్ షో? పక్కా. 600 అయినా 106 అయినా వెళ్ళి చూడడమే. అంత ఇష్టం ప్రభాస్ అంటే. పిచ్చి. డిజిటల్ మీడియంలో నీకు ఎలా చెప్పాలి, సోషల్ మీడియా అనుకో. సోషల్ మీడియాలో నువ్వు బాగా యూజ్ చేసే యాప్ ఏంటి? ఇన్స్టాగ్రామ్. ఎందుకు వాడతావు? ఎందుకంటే నా ఫ్యాన్స్ కోసం, నీ ఫ్యాన్స్, నా యాక్టింగ్ ఇష్టపడే వాళ్ళ కోసం. అవును. ఈమె ఇన్స్టాగ్రామ్ కి 1,30,000 ఎంత 1,37 సమ్ 1,00,000 మందికి పైగా ఫాలోవర్లు. ఏ వీడియో పెట్టినా మినిమం 1 million వరకు టచ్ అవుద్ది. సో ల్యాక్స్ లో ఉంటాయి వ్యూస్. అసలు నేను చూసి అయితే అంటే ఒక సినిమా యాక్ట్రెస్ కి కూడా ఉండదు అంత రీచ్, అంత మంచి ఫాలోయింగ్, అంత మంచి హెల్దీ బేస్ ఉంది తనకి. సో అది చూసి అయితే నేను షాక్ అయ్యా. ఇన్స్టాగ్రామ్ బాగా వాడతావు కదా నువ్వు. ఇన్స్టాగ్రామ్ లో బాగా ఏమంటే ఇష్టం నీకు? అంటే నార్మల్గా ఇన్స్టాగ్రామ్ లో నువ్వు అంటే చాలా ఉంటాయి ఎంటర్టైన్. ఇప్పుడు నాకు న్యూస్ అంటే ఇష్టం ఇన్స్టాగ్రామ్ లో, అలా నీకేమి ఇష్టం? మీమ్స్ అంటే పిచ్చి. 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 ఎందుకు? నేను ఎంత బాధలో ఉన్నా, ఎంత స్ట్రెస్ లో ఉన్నా, అలా మేము చదివే వరకు కూల్ అయిపోతాను. అదేంటో ఐస్ పెట్టినట్టే ఉంటుంది తల మీద. ఓకే. అంత కూల్ అయిపోతా. అంటే మీమ్స్ అంటే అంత ఇష్టం. మీమర్స్ ఈజ్ ద బెస్ట్ ఇన్ ఇన్స్టాగ్రామ్. అయితే ఇన్స్టాగ్రామ్ లో నిజంగా మీమ్సే బెస్ట్ అన్నిటికంటే. వాళ్ళు వేసే జోకులు కానీ, ఆ బ్రహ్మానందం కానీ పెట్టడం కానీ చాలా ఇష్టం. ఎంజాయ్ చేస్తున్నావు మీమ్స్? చాలా. ఓకే. ఇప్పుడు ఒక మేమర్ వచ్చి నిన్ను ఐ లవ్ యూ అని చెప్తాడు, వాడిని యాక్సెప్ట్ చేస్తావా? అంటే మేమర్ అని నీకు తెలియదు కదా. సరే, ఎలా ఎలా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఒప్పుకోవడానికి. కొన్ని ఆప్షన్స్, ఒకటి ఇలా నవ్విస్తూ ఉండాలి మీమ్స్ లాగానే, మీమ్స్ లాగానే కేరింగ్ ఉండాలి. మీమ్స్ లాగా అలా చేయకూడదు, ఇమిటేషన్ చేయకూడదు మీమ్స్ లో. నన్ను నార్మల్ గా లవ్ ఉండాలి, హ్యాపీనెస్ ఇవ్వాలి మీమ్స్ లాగా. దెన్ ఐ విల్ అగ్రీ. రెడీగా ఉండండి మేమర్స్. సో మేమర్స్ కి సంబంధాలు చూస్తున్నాను నేను. సో అంటే అక్కడ కూడా మిమ్మల్ని బాగా చూసుకోవాలి వాళ్ళైనా, అంతే కదా? ఎక్కడైనా నాన్న ప్రేమ నాకు కనిపించాలి వాళ్ళ దగ్గర, అంతే. ఇది పెద్ద టాస్కే. అవును. సో బాగుంది, చాలా బాగుంది. లాస్ట్లో ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్, అది అయిన తర్వాత నాన్నని పిలవాలనుకుంటున్నాను నేను. ఓకే, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. ఇప్పటి వరకు నువ్వు నీ లైఫ్లో దొంగతనాలు ఎన్నిసార్లు చేసావు? అంటే నా ఫ్యాన్స్ మనసును దోచుకున్నాను అలాంటివి చెప్పొద్దు. మీకు చిలుకలూరు బాలాజీ టెంపుల్ తెలుసా? తెలుసు. చిన్నగా నేను ఒక 4th standard ఉంటాను, మేబీ 4th class ఉంటాను అప్పుడు. ఇలా రౌండ్ గా వాటర్ ఉంటుంది, దాంట్లో చెమకి సంథింగ్ ఏమో స్టోర్ చేసి ఉంటుంది, లైట్ వస్తుంది తెలుసా? మా మమ్మీ వాళ్ళు పాపం ఏదో కొంటున్నారు, నాకు తెలియదు. వాళ్ళు కొనించరే అనేసి సైలెంట్ గా అలా తీసుకొని అలా జోబులో వేసుకుని వెళ్తున్నాను. ఆ పాప ఏదో తీసుకుని వెళ్తుందని పట్టేశాడు, అయిపోయింది కొత్తం. అదే నా ఫస్ట్ అండ్ లాస్ట్. సో అలా దొరికిపోయాక ఏడ్చాను. మా మమ్మీ నన్ను కొట్టేసింది. అడగొచ్చు కదా, ఇప్పిస్తాను, ఏంటి అలా దొంగలాగా? అవును, ఎందుకు అలా? తప్పు కదా అది. వాళ్ళు ఇప్పియరు, అలా అంటారు. దొంగతనం చేసినప్పుడు మాత్రమే అలా అంటారు వాళ్ళు. ఎక్స్పీరియన్స్ అంటే చిన్నగా ఉన్నప్పుడు తెలుసు కదా, మన ముందే. ఆ టైంలో ఎందుకు అలా చేశాను కూడా నాకు తెలియదు, బట్ చేశాను అంతే. నువ్వు ఎప్పుడైనా స్లిప్పులు పెట్టి ఎగ్జామ్ రాసావా? స్లిప్పులు పెట్టి చేయలేదు, పక్కన వాళ్ళ హెల్ప్ తీసుకొని అయితే రాశాను అంతే. ఓకే. భయం వేస్తుంది నెక్స్ట్ టైం అడుగుతారని. నీకు బాగా ఇష్టమైంది ఏంటి, మార్నింగ్ నైట్? నైట్. ఎందుకు? ఎందుకంటే లైట్స్ అన్ని ఆఫ్ ఉంటే మనకు మంచిగా నిద్ర వస్తుంటుంది.
స్లీప్, ఫుడ్. చాలా ఇష్టం. రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఏం సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఒక 3 days స్లీప్ ఆర్ ఫుడ్? ఫుడ్ ఫుడ్ పడుకోకుండా తినాలి. తింటాను. చచ్చిపోతారు అలా అయితే. నేను పడుకోకుండానే వచ్చాను ఈరోజు. సో ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి స్కూల్లో? మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ బాగా చేస్తావా? ఏది 19 చేయ అంత చెప్పు. ఎందుకంటే అలా అడుగుతారు. మరి మ్యాథ్స్ అంటే ఇష్టం అన్నా? ఇష్టం, కానీ ఇలా అడిగితే ఎలా చెప్తా? మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే కష్టమైతే. టేబుల్స్ రావు కదా నీకు? అత్తయ్య ఎందుకు? వాట్స్ యువర్ హాబీ? నా హాబీస్ వచ్చేసి సింగింగ్, డాన్స్. ఎప్పుడు పాడకు దయచేసి. డాన్స్ చూస్తాం. తర్వాత బెస్ట్ ఫ్యాషన్ అడ్వైస్ నీలాగా ఉంటున్న అమ్మాయిలకి కానీ లేదంటే యాక్టర్లు కానీ నార్మల్ నీ ఫాలోవర్స్ కానీ ఒక ఫ్యాషన్ అడ్వైస్ అంటే ఎలా ఉండాలి, అలా అమ్మాయిలు ఉండాలి. ఎలా ఉండాలి? ఒకటి, మనం ఎక్కువ ఎక్స్పోజింగ్ ఇవ్వకూడదు. అంటే అది ప్రొఫెషనల్ గా అయితే వాళ్ళు ఓకే, బట్ మనకెందుకు రీల్స్ చేసే అమ్మాయిలకు అంటున్నా. నేను ఇలా తప్పుగా చెప్తున్నానని అనుకోదు, బట్ చూసే అబ్బాయిలందరూ దానికే లైక్స్ కొడుతున్నారు. సో మనం ఎంతవరకు ఉండాలో అంత ఉంటే బాగుంటుందని. చక్కగా చుడిదార్స్ కానీ శారీస్ వేసుకుంటే చాలా బాగుంటాయి. నేనైతే ఎక్కువ శారీసే కడతాను. అలా అని చెప్పట్లేదు. రారు కదా, లైకులు రావు కదా. లైక్లు ఫాలోవర్స్ కోసం ఎందుకు? మనం యాక్టింగ్ చేస్తే వాళ్ళే కొడతారు లైక్స్. నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ నీ లైఫ్ లో అంటే ఎవరి నుంచి వచ్చింది ద బెస్ట్ కాంప్లిమెంట్? అల్లు అర్జున్ సార్. అల్లు అర్జున్ ఏమన్నారు? ఒక్క నిమిషం గుర్తు తెచ్చుకుంటా. ఏదో అన్నారు, బట్ అంత పెద్ద పర్సనాలిటీ చెప్తే మర్చిపోతావు నువ్వు. అంటే నిజంగా కొంచెం మతిమరుపు ఎక్కువ నాకు. అందుకట్టే ఒక్క నిమిషం అని చెప్తాను. తను ఎక్స్ప్రెషన్స్ తో అంటే అందరు డాన్స్ చేసి ఇంప్రెస్ చేస్తే తిను ఎక్స్ప్రెషన్స్ తో లాగేస్తుంది అనేసి అన్నారు. నాకైతే చాలా డామినేట్ చేసి పారదవుతావు కదా స్టేజ్ మొత్తాన్ని. నాకు నిజంగా తెలియదు. ఆ డాన్స్ అంటే నార్మల్ గా క్లాస్ లో చేసేటప్పుడు అయితే ఏం ఎక్స్ప్రెషన్స్ రావు. స్టేజ్ పైన అలా ఊపొచ్చేస్తుంది అంతే, ఏం లేదు. వీళ్ళల్లో ఎవరితో డేట్కి వెళ్తావు? ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ మేమర్స్? ఇది టాస్క్ పక్కా చెప్పాలిగా. మేమర్స్. అంత ఏడుస్తూ చెప్తావేంటి? మేమర్స్ అంటే అంత ఎదవల్లా కనిపిస్తున్నారా? లేదు, వాళ్ళే మాకు నవ్విస్తారు. డేట్కి వెళ్తారు? అమ్మో వెళ్ళు, నార్మల్ గా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. అమ్మో డేట్కి గట్లా. బెస్ట్ ప్లేస్ టు సింగ్? తిట్టుకోద్దే అదే. బాత్రూమ్. సూపర్. మద్యపానం ఆర్ ధూమపానం రెండిట్లో ఒకవేళ నేను ఇది చెయ్యాలి అనుకుంటే ఏది చేస్తా? అబ్బాయిని అయితే 2 వేస్తాను. అమ్మా. అమ్మాయిని కాబట్టి 2 చేయను. చెయ్యు, కానీ చేసే ఉంటావు నాకు తెలిసి. చేయలేదా? నమ్మా. క్యాట్స్ ఆర్ డాగ్స్? క్యాట్స్. ఎందుకు? బుజ్జుగా ఉంటుంది అంతేనా? తర్వాతలా పాలు తాగుతుంది అలాగా. నువ్వు ఇంకా తాగుతావు ఉంటావా? నువ్వు బాగా యాక్టివ్గా ఉండే టైం ఏంటి? నైట్. ఈ మధ్యన మార్నింగ్స్ మానేశారబ్బా మనుషులు కదా. తర్వాత ప్రాక్టీస్ అయినా ఏదన్నా నైటే ఎక్కువ థాట్స్ ఆ టైంలోనే వస్తాయి. సో నీకు ఫ్లవర్స్ అంటే ఇష్టం, ఫ్రూట్స్ అంటే ఇష్టం? ఫ్రూట్స్. ఎందుకు? హెల్దీ కాబట్టి. బాగా తినొచ్చు కాబట్టి. నువ్వు పెద్ద ఫుడీ అని నాకు తెలుసు. సో బిర్యానీయా పులిహోర? పులిహోర. నువ్వు కలపవుగా? కలిపింది తింటాను అంతే. అంటే రెడీగా ఉండండి, కలిపింది తింటదంట. అంటే ఓన్లీ పులిహోర. సో హౌ డూ యూ స్టార్ట్ యువర్ డే? మార్నింగ్ అంటే నార్మల్ గా పడుకొని ఉంటాను. ఫస్ట్ ఫోన్ తీస్తాను, ఓపెన్ చేస్తాను ఇన్స్టాగ్రామ్. సరే టైం ఎంత అయింది, 10 అయిందా, పోస్ట్ చేద్దాం, పక్కన పడేద్దాం, లేద్దాం, డాడీని చూద్దాం, బ్రష్ పట్టుకుందాం, డాన్స్ చేద్దాం, సాంగ్ పెడదాం, స్నానం చేద్దాం, చలో కథం టెంపుల్కి వెళ్ళేసి వచ్చి ఇంట్లో అమ్మతో కొన్ని తిట్లు తిని అట్లా అక్క వాళ్ళతో కొట్టుకుంటూ సరదాగా టీవీ పెట్టుకొని ఫోన్ పట్టుకుంటా. అక్కడ టీవీ పెట్టాను, ఎవరు పెట్టొద్దు, అది అలాగే ఉండాలి. ఇక్కడ ఫోన్ పట్టుకోవాలి, ఏది ఇలా పెట్టాలి, అది చూడాలి. కొద్దిసేపు మా అక్క కూతురుతో ఆడుకోవడం. ఇంకా తర్వాత చూస్తే మళ్ళీ ఏదైనా రీల్స్ చేయాలనిపిస్తే అప్పుడు రీల్స్ చేసి కొంచెం తిని పడుకుంటా, లేస్తాను,
దట్స్ రొటీన్. ఇలా లైఫ్ అంతా ఉంటే Only- భలే ఉంటది అంటున్నావు. భలే కాదు, ఓన్లీ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఇలా ఉంటే బాగుంటుంది. బాగుంటది. మంచి మంచి కట్టుబాట్లు. మోస్ట్ బిటరెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్, అంటే వర్స్ట్ మూమెంట్, అంటే చేదు అనుభవం. చేదు క్విట్ అవ్వడం, టీ. డీకి క్విట్ అవ్వడం. నీకు వంట చేయడం అంటే ఇష్టమా, తినడం అంటే ఇష్టమా? వంట చేయడం ఇష్టం, చేయడానికి పోతే ఏదో ఒకటి అవుతుంది, మాడిపోవడము, దరిద్రంగా అవ్వడము. ఈవెన్ ఎవరు తినరు ఆ ఫుడ్, నేనే తింటాను కాబట్టి తినడం ఇష్టం. ఇంకా అలాంటి ప్రయోగాలు చేయి మాకు ఇంకా. లేదు లేదు, ఓకేనా? కుక్కర్ పేలిపోయింది, అమ్మ నన్ను పేలేసింది. ఏంటి ఆ సీన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి, ఎలా పేలింది ఏంటి? నేను చిన్నగా ఉన్నాను, అంటే నార్మల్గా 6th స్టాండర్డ్ అనుకున్నప్పుడు ఓరియో బిస్కెట్స్ తో కేక్ చేయడానికి వెళ్ళాను. కుక్కర్లో నార్మల్గా అంటే మన దగ్గర బేకర్ లేదు కాబట్టి దాంట్లో బేక్ చేయడానికి అంతా రెడీ చేసి రౌండ్ రౌండ్ గా పెట్టాను. కుక్కర్ విజిల్స్ వచ్చి వచ్చి పేలిపోయింది. మమ్మీ నన్ను వచ్చి పేల్చింది. కొట్టిందా? కొట్టరా అమ్మ వాళ్ళు, అమ్మ కొట్టకుండా ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైంలో. ఇప్పుడు కొట్టట్లేదు, అప్పుడు ఒకప్పుడు కొట్టదు. కుక్కను కొట్టినట్టు కొట్టేవారు కదా. నన్ను కొట్టింది. నీ నిక్ నేమ్ ఏంటి? పేరెంట్స్ పిలిచే నిక్ నేమ్? కాయ. ఏ కాయ? బాబోయ్ వద్దులే, ఉండు ఉండు ఉండు, వద్దొద్దు. అమ్మ కావ్య అని పిలుస్తారు. ఓకే. ఈ అంట వాళ్ళే నవ్వుతున్నారు. వాట్స్ యువర్ ఫేవరెట్ కలర్? బ్లాక్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కి బ్లాక్ వైట్ అంటే ఎందుకు ఇష్టం అమ్మాయిలకి? బేసిక్ గా అందరు అమ్మాయిలకి తెలియదు కానీ బ్లాక్ వేసుకుంటే ఏదో తెలియని లుక్ వస్తుంది. చేంజ్ అంటే మన కట్అవుటే చేంజ్ అయిపోతుంది. ఓకే. ఆ లుక్. దేవుడు నీకు 1 day ఇచ్చాడు, నువ్వు ఏది కావాలంటే అది చెయ్యి అని చెప్పి, అప్పుడు నువ్వేం చేస్తావు? ఏది కావాలంటే అది చేయడానికి ఒకటే, మా అమ్మ నాన్నలకి నేను ఎంతకాలం ఉంటున్నా అంతకాలం వాళ్ళిద్దరిని పెడితే చాలు అంతే. అంటే నేను అడిగింది, నీకు ఒక రోజు ఏదైనా ఏది చేయడానికి కావాలంటే అది చేసుకోవాలంటే నువ్వేం చేస్తావు? షాపింగ్ చేస్తా, మొత్తం డే మొత్తం షాపింగ్ చేస్తా. డే మొత్తం షాపింగ్ చేస్తావు, మొత్తం అంతా హైదరాబాద్ మొత్తం కొనేస్తావు అంతే. అంతే. రీడింగ్ బుక్స్ ఆర్ మెడిటేషన్? రీడింగ్ బుక్స్ అనుకో, మెడిటేషన్ మన వల్ల కాదు. కాదు, మెడిటేషన్ బెస్ట్. అలా కళ్ళు మూసి పడుకుని పోదు, కుదురుగా ఉండలేను సార్. అర్థమవుతుంది మేడం. సో ఫస్ట్ రెమ్యునరేషన్ దేనికి? నువ్వు తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ అంటే నీ వర్క్ బేస్. అదే ఫస్ట్ నేను అంటే చిన్నప్పటిది చెప్పొచ్చా లేదా నార్మల్గా? ఫస్ట్ ఐ థింక్ 100 రూపీస్. నేను వినాయక చతుర్థిలో స్ట్రీట్ డాన్స్ చేసినప్పుడు నాకు మనీ పెట్టారు, అది 100 రూపీస్. అది ఆ లక్ కలిసి వచ్చింది నీకు. సో లవ్ లైఫ్లో ఇప్పుడు మీ నాన్న అన్నావు, ఇదన్నా అన్నావు కదా, ఇవన్నీ కాకుండా ఫిజికల్గా అమ్మాయిలు దేన్ని చూసి ఇంప్రెస్ అవుతారు? రెస్పెక్ట్ అంటే ఒక అమ్మాయిని చూస్తే తను, కొందరు చూపులు అయితే తేడాగా ఉంటాయి, కొందరు చూపులు అయితే మనకు ఏదో కేర్గా చూస్తున్నట్టుగాను అలా ఉండే అబ్బాయిలు అంటే కొంచెం ఇన్నోసెంట్గా ఉండాలి. అంటే వీళ్ళు ఎదవలరా అని మీకు ఎప్పుడు అనిపిస్తుంది? అబ్బాయిలు వీళ్ళు ఎదవలరా అని ఎప్పుడు? మన దగ్గర ఉన్నది కూడా లాగేసుకుంటారు కదా అప్పుడు. ఎదవలే అనిపిస్తుంది అప్పుడు. అవునా? ఓకే. ఎంతమంది బాయ్ బెస్టీస్ ఉన్నారు నీకు? 1. ఆడు ఎలాంటి వాడు? ఎదవా, మంచోడా? ఇంట్రోవర్ట్. చాలా. నేనంత పరిచయం, నాతోనే సరిగ్గా మాట్లాడడానికి భయం వాడికి. అవునా? అంత భయం. ఎందుకలా? ఆడేమైనా క్రైములు చేస్తా? లేదు, తను నేను చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాను కదా, తను అలా పరిచయమే. సో 10th వచ్చే వరకు మాకు ఎక్కువ బాండింగ్ కలిసింది, అంటే బెస్టీతో. అంటే మేము బెస్టీస్ అవ్వడానికి మెయిన్ రీజన్ 10th క్లాసే. కోవిడ్ బ్యాచ్ మాది, అలా విడిపోయాం. తర్వాత మళ్ళీ ఇంటర్లో కలిసాం. చాలా అంటే చాలా ఇన్నోసెంట్. నేను ఇప్పటి వరకు ఏ అబ్బాయిని కూడా అంత ఇన్నోసెంట్ గా ఎవరిని చూడలేదు. అందుకే నీకు ఇన్నోసెన్స్ అంటే ఇష్టం.
వాడు బెస్ట్ తమ్ముడు లాంటి వాడు అంతే. అలాంటి క్యారెక్టర్స్ అంటే ఇష్టం ఇష్టం నిజంగా ఇష్టం. అంటే వాడిని చూసని చెప్పట్లేదు, అంటే అలా ఉంటేనే బాగుంటుంది. అంటే అంత ఎక్స్ట్రోవర్ట్ గా ఉండకుండా జస్ట్ కొంచెం అయ్యో భయం వేస్తుంది అన్నట్టుగానే ఉంటాడు, బట్ ఎలా ఉంటాడు. నీకు అరుంధతిలో అనుష్కలా ఉండడం ఇష్టమా, బిర్లా సినిమాలో అనుష్కలా ఉండడం ఇష్టమా? అరుంధతిలో అనుష్క. అందరూ భయపెట్టిన వాళ్ళే, భయపడిన వాళ్ళు ఎవరు ఉండరు అమ్మాయిలు. అదే. ఓకే, ఇప్పుడు కొన్ని ఎమోజీస్ చెప్తాను. సరే. ఆ ఎమోజీస్ ఒక్కొక్క ఎమోజీ ఒక్కొక్కరికి ఇవ్వాలి. ఒక్కొక్కరికి ఇవ్వాలి. ఓకే. ఫస్ట్ స్మైల్ ఎమోజీ, అంటే హెవీ స్మైల్ ఉంటుంది చూడు, లాఫింగ్ ఎమోజీ. మా థర్డ్ సిస్టర్ కీర్తి. ఓకే, అదేంటి అనిపించే ఎమోజీ ఎవరికి ఇస్తావు నీ లైఫ్లో? నా బెస్ట్ ఫ్రెండ్ మయూరి. ఓకే, తర్వాత ఈ సింబల్ ఎవరికి ఇస్తావు? సూపరా, మా పెద్దక్కకి కావేరి. సో స్లీపింగ్ ఎమోజీ ఎవరికి ఇస్తావు? మా అన్నయ్యకి సోమేష్. అది డాన్సర్ సోమేష్, మాస్టర్. అదే బాగా డాన్స్ చేస్తాడు, ఎక్స్ప్రెషన్స్ అదరగొడతాడు కదా అమ్మాయిలాగా, చించి పాడేస్తాడు. ఓకే, అదేంటి అంత యాక్టివ్గా ఉంటాడు కదా, స్లీపింగ్ ఎమోజీ ఇస్తావేంటి? తను ఎప్పుడు అంటే నేను ఎక్కువ తనతో అంటే ఉన్నప్పుడు అంటే చూసింది అయితే ఎక్కువ పడుకుంటా అంటాడు. లవ్ ఎమోజీ ఎవరికి ఇస్తావు? నాన్న. సూపర్. నీకు ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పు. సరే. ఓకేనా? నువ్వు చెప్తావా చెప్పు, ముందు పరుగు పోద్ది, తర్వాత నీ ఇష్టం. వద్దులైతే నువ్వు ఏదో అడుగుతావు మళ్ళీ భయపెట్టేస్తున్నావు. సరే, ఇప్పుడు మీ నాన్నగారు నేను పిలుస్తా, ఓకే? నీ గురించి నువ్వు చెప్పలేని సీక్రెట్లు ఆయన అడిగి తెలుసుకుంటాను. సరే, ఓకేనా? డన్. రైట్. నమస్తే అంకుల్. నమస్తే. మీ పేరు? నా పేరు మహేష్. ఇలాంటి అమ్మాయి ఎంత టార్చర్ పెట్టేస్తుంది మాకు. చాలా మొండి. ఎలా భరిస్తున్నారు మీరు ఇంట్లో? భరిస్తున్నాం అంటే ఇక కన్న తర్వాత భరించాలే కదా. అంతేనా? అంతే మరి, తప్పదు. చూసావా, అది పరిస్థితి. సో తనకి లెగ్ ఫ్రాక్చర్ అయింది కదా, ఆ టైంలో సిచ్యువేషన్ ఏంటి? అవి నాకు చెప్పలేదండి. నేను డ్యూటీలో వెళ్ళిన రాత్రికి నాకు ఒక కళ వచ్చింది. కళలో ఏమైందంటే మీకు కాలు ఫ్రాక్చర్ అయిందని కలబడ్డది. నేను అట్లనే అనుకున్నా. తెల్లారి మరుసటి రోజు తాండ్రు వచ్చారు, ఇక షూటింగ్ అయిపోయినాక. వచ్చినాక చూస్తే కాలు నొప్పి వేస్తుంటే హాస్పిటల్కి తీసుకెళ్ళి, హాస్పిటల్కి పోయినాక వేరే చిన్న చిన్న హాస్పిటల్స్ ఉంటాయి కదా, అక్కడ తీసుకెళ్ళాను. కొద్దిగా మందులు ఇచ్చే తగ్గటం లేదు. ఎంఆర్ తీపిచ్చినాము. డాక్టర్ ఏమన్నాడు, అదే లెన్స్ కట్ అయిపోయింది అని చెప్పిండు. ఇక హైదరాబాద్ తీసుకుని వచ్చినాం. ఆ హాస్పిటల్లో అమౌంట్ జర ఎక్కువ అని చెప్పారు. తర్వాత ఇక వాళ్ళు వేరే అదే చెప్పి లక్ష్మీ పార్వతి వాళ్ళ మన్మడు అక్కడ జర మూవీ వాళ్ళకి తక్కువ చేస్తాడంటే అటు వెళ్ళినాం. 1,00,000 రూపాయలు తగ్గించి చేసిండు. ఇక ఆమె కష్టపడి మళ్ళీ లెగ్ రికవర్ అయింది. మళ్ళా మంచిగా షూటింగ్ గిట్ చేసుకుంటుంది. నార్మల్గా అమ్మాయిలు ఖర్చు పెట్టించే అమ్మాయిలే ఉంటారు బేసిక్గా, అందరు తల్లిదండ్రులకి. చాలా తక్కువ సంపాదించి పెట్టే అమ్మాయిలు తక్కువ సొసైటీలో. అంటే ఏంటి, ఇంకా ఏజ్ రాకముందే సంపాదించే అమ్మాయిలు ఇంకా తక్కువ. అంటే ఈమెకు మా బాధలు చెప్పుకుంటూ పెంచినాం అన్నట్టు. అంటే నా కష్టం అనేది ఫస్ట్ నుంచి చూసుకుంటూ వచ్చింది. 4 years వరకు తెలియదు, కానీ 5 years నుంచి నేనేం చేసేది డైలీ, నేనేం వర్క్ చేసేది ఆమె చూసుకుంటాం. అంటే ఈ ఏడుకోతాడు ఏడలేదని వాళ్ళ అమ్మాయి చెప్పేది. మనం ప్రతి పిల్లలకి ఏంటంటే చిన్న ఉన్నప్పుడు మన కష్టాలు చెప్పి పెంచితే వాళ్ళకి అనుభవం వచ్చేస్తుంది. ఇక మనం ఉన్నామని చెప్పి డబ్బులు ఎన్ని కావాలని డబ్బులు ఇస్తుంటే ఇక వాళ్ళు మంచిగా గారన్నట్టు. ఈమె మాత్రం మా కష్టాలు పెంచుకుంటూ చూసుకుంటూ వచ్చి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చింది. అక్కడ స్టడీ, ఇక్కడ డ్యాన్స్, మమ్మల్ని 3 బ్యాలెన్సింగ్ చేస్తుంది. అలా పెంచారు మరి. అవును, నార్మల్గా ఈ రోజుల్లో ఎక్కువ మంది పిల్లల్ని కనడం అంటే అదొక భారంలా ఫీల్ అవుతారు. అది అమ్మాయిలు అయితే ఇంకా, అంటే ఎలా అంటే ఫ్యామిలీలో కానీ తర్వాత రిలేటివ్స్ కానీ
మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ అమ్మాయిలు పుడితే చాలా చీప్గా చూస్తారు కొంతమంది, అందరూ కాదు. అవును మీరు 4 ఆడపిల్లలను కన్నారు కదా, అవును ఏ రోజైనా అలా బాధపడ్డారా? పడ్డాను. నాకు బి చీప్గా చూశారు. అయినా చీప్గా చూసినా కానీ నేను ఏమి దాని గురించి బాధపడలేదు. ఫస్ట్ అలా స్టార్టింగ్ 3వ అమ్మాయి పుట్టినప్పుడు కొద్దిగా నాకు వేరే కొద్దిగా అలవాటు ఉండేది. అప్పుడు కొద్దిగా మనసు బాధ అయింది, అరే మగపిల్లాడు పుట్టలేదని చెప్పి. దేవుడు ఇచ్చిండు ఏదో ఉన్నానని. తర్వాత ఈమె పుట్టింది. ఇట్లా అయిందండి. మగాడే కదా రాడ్, మగాడు డబల్ డబల్ గా త్రిబుల్ చావ కూడా వేస్తుంది. సాగు ధైర్యం ఎక్కువ కనిపిస్తుంది. ధైర్యం నాకే నువ్వు భయపడకంటుంది నాకు. సో ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోదంట, ఇల్లరకం తెచ్చుకుంటా అని చెప్పింది నాకు ఇందాకల. సో ఏంటి దాని మీద మీ ఒపీనియన్? ఆమె ఏమి ఇష్టమైతే అదే. మనము మన పాపలు కానీ బాబు కానీ వాళ్ళకి ఇష్టమైన రూట్లో మనం పోయినాం అనుకోండి ఓ సక్సెస్ అవుతారు. మనకి ఈ రూటు గా రూట్ అని చెప్పి ఇబ్బందులు పెడితే వాళ్ళకు ఒకటి ఆలోచన ఉంటుంది, మనకు ఆలోచన ఉంటుంది. అట్లని బాబు కానీ పాప కానీ వాళ్ళు చెప్పింది మనం వినుకుంటూ పోతే కొద్దిగా ఏదో స్థాయికి పోగలుగుతారు. లేదు నువ్వు గిరి చేయి గది చేయి అని మన ఇష్టం ఉన్నది చేయాలంటే వాళ్ళు చేస్తారు, చేయరుగా. ఏం అసలు చేయదు. అట్లా ఇక ఆమె ఏమి ఇష్టం ఉంటే అది. ఆమెకి ఈ రోజు వరకు నిన్ను ఏది కాదనలేను. చేతనైనంత వరకు మనకు నీకేం ఇష్టం ఉంటే అది చేయి, ఎంట ఉంటావు గాడ్లక, బాడీ గాడ్లక, అంతే. అది ఆయన సంస్కారం. పరువు తీకు లేదండి. సో మీ అమ్మాయి మీకు తీసుకొచ్చి ఇచ్చిన ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత ఇచ్చింది? అమౌంట్ ఇచ్చాను ఫస్ట్. 3,50,000 ఇచ్చింది. పెద్ద అమౌంటే ఇది. సో ₹1 ఖర్చు పెట్టుకోలేదు. మొత్తంగా అకౌంట్లో తీసుకున్నది డాడీ అని చేసింది. ఏం చేశారు? వేరే చిన్న చిన్న అప్పులు ఉంటాయి కదా, తీర్చుకుంటూ వచ్చినాము. ఇక సంసారం పెద్దది, అవును, ఇక ఖర్చులు ఎక్కువ, మధ్యతరగతి కుటుంబం. ఇక దానికి ఖర్చులు అంటే నా ఒక్కడి నుంచి అవుతాయి. కొద్ది అప్పులు. ఫస్ట్ ఆమె మ్యారేజ్ అయ్యింది కదా, కొన్ని అప్పులు ఉండే. ఈమె విన్ అయితేనే అమౌంట్ వచ్చింది. ఇక ఆ అమౌంట్ కొద్దిగా మైనస్ అయినాయి కొద్దిగా. ఇక తర్వాత సెకండ్ ఆమె మ్యారేజ్కు ఈవెంట్లు చేసుకుంటే 5-6 లక్షలు సంపాదించింది. అప్పుడు బి 15-20 లక్షలు ఖర్చు వచ్చింది మాకు మ్యారేజ్కి. కొద్దిగా చేసింది అన్నట్టు. కొద్దిగా అప్పులు ఉన్నాయి. నేను కష్టపడుతున్నా నడుస్తుంది. అందుగురించి రెస్ట్ లేదు. ఇంకొక వద్దంటుంది, జాబ్ మానే అంటుంది. కానీ నేనే ఇంకో 3-4 ఇయర్స్ చేద్దామని. వేరే వాళ్ళు ఏమో అక్కడిక్కడ ఆక్కుంటూ పోతారు, లారీ అన్నాక ఆడాయిడ ఆగుతారు. నేను తాండూరు నుంచి వరంగల్ వెళ్ళినంటే మినిమం 5 గంటలు వెళ్ళిపోతాను లారీ. ఇంకెక్కడ ఆగండి నేను. అటు ఆగి ఫుడ్ గిట్ట బండ్లనే చేసుకొని తింటాను నేను. అక్కడే తను ఏం తిండు, వాటర్ తాగుతాడు, వాటరే తాగుతాడు. తను నైట్ చేసుకుని ఉంటే అది తింటాడు, అలాగే వస్తాడు. ఇంటి దగ్గర వచ్చినాకనే వీళ్ళతోనే షేర్ చేసుకుంటా. ఇక మనకు అక్కడ లోడింగ్ కాడ కొద్ది ప్రాబ్లం అయింది అనుకో, బండ్లన్నీ చేసుకుంటా, వంట చేసుకుంటాడు. హోటల్ ఫుడ్ లేదు. ఎక్కడన్నా సిచ్యువేషన్ బట్టి ఇక ఏదైనా పోయినామంటే ఇక ఏమంటే ఎటైనా పోయినంటే తినవలసి వస్తుంది, ఇక తింటాం అన్నట్టు. సో మంచి అందొచ్చిన కూతురు వచ్చింది కాబట్టి కొంచెం ధైర్యంగా ఉన్నారు. ధైర్యం, చాలా ధైర్యం. ఒక అబ్బాయి పుట్టింటే ఇంత ధైర్యం ఉంటుండో లేదో నాకు తెలియదు, కానీ అబ్బాయి కన్నా త్రిబుల్ ధైర్యం నాకు. ధైర్యం కాదు, ప్రాణాలే పోతాయి అబ్బాయిలు పుడితే. సో మీరు అదృష్టవంతులు. అసలు 4 కూతుర్ని పెంచి ఒక మంచి పొజిషన్ తీసుకురావడం చాలా కష్టం. అంటే దేశానికి స్వాతంత్రం తీసుకురావడం కంటే ఇంకా కష్టం. సో మీరు 4 బ్యాలెన్స్ చేయాలి కదా. సో ఈమె ఏమంటుందంటే, నేను నాన్న లేకపోతే నాకు నిద్ర కూడా పట్టదు, నేను వచ్చినోడిని కూడా ఇల్లరికం తెచ్చుకుంటాను, అలా అయితేనే పెళ్లి చేసుకుంటాను, లేకపోతే నాకు అది కూడా వద్దు అంటుంది. మీరేం చెప్తారు సమాధానం? అప్పుడు జరిగే సిచ్యువేషన్ బట్టి ఆమె ఎలా అంటే అలాగా. అవునా? ఆమె ఇల్లరికమైన ఓకే,
ఏ పెళ్లి చేసుకుంటా వేరే వాళ్ళకి చేసుకుంటా అంటే ఓకే, ఈ ఆట వెళ్ళిపోతా అంటే ఓకే, ఎటు అన్నా ఆమె ఏం చెప్తే ఆమెకు వెంట నేను అంతే, ఆమె పోటీ ఇక. ఆకాశం అంతా ప్రకాష్ రాజ్ గారు గుర్తొస్తున్నారు నాకు. సో ఒక మంచి ర్యాప్ ఉంది మీ ఇద్దరిలో. సో మీ అమ్మాయి ఫ్యూచర్లో కొరియోగ్రాఫర్ అవుతుంది అంటుంది, చేస్తారా? మీకు ఇష్టమేనా? నాకు చాలా ఇష్టం. నాకు నేను స్టార్టింగ్ నేను అప్పుడు ఎస్ఎస్ని మెట్రిక్ అంటుంటు కదా, అవునవును. నేను మెట్రిక్ పాస్. ఎస్ఎల్సిసి సంథింగ్. అయితే దాన్ని మెట్రిక్ అంటుంటు మా సైడు, మెట్రిక్ పాస్ అన్నట్టు 10th పాస్. అంటే ఒక సబ్జెక్టు ఫెయిల్ అయినా నేను, ఫెయిల్ అయ్యి హైదరాబాద్ కోటిలో పండ్లు అమ్మిన, బండి మీద అమ్మిన తర్వాత ఫ్రూట్ మార్కెట్లో మన మొజ్జి మార్కెట్ ఉంది కదా, ఆ లోపల ఒక ఫ్రూట్ దుకాణంలో వర్క్ చేసిన. వర్క్ చేసి ఆ వర్క్ చేసుకుంటే నాకేంటంటే మూవీ అంటే చాలా ఇష్టం. చిరంజీవి ఫ్యాన్స్ నేను, చిరంజీవి సార్ అంటే చాలా ఇష్టం. అతన్ని సినిమాలు ఇప్పటి వరకు పునాది రాళ్ళ కాడ నుంచి చూసిన సినిమాలు ఆయన అన్ని చూస్తారా? మొన్నటి వరకు ఖైదీ నంబర్ 786 వరకు చూసిన, ఆడికి డ్రాప్ అయినా. కాకపోతే ఈ అన్నపూర్ణ స్టూడియో, పద్మాల స్టూడియో దగ్గర గేట్ దగ్గర వెళ్తే వెళ్ళనిచ్చేవాళ్ళు గారు. అవును. ఈమె డి విన్ అయిన తర్వాత ఇంత రెస్పాన్స్ పెరిగింది సార్. నేను అప్పుడు అనుకున్న, నా కండ్రలకి వెళ్ళి వాటర్ వచ్చేసినాయి. మీరు వెళ్ళారు కానీ మీ కూతురు తీసుకెళ్ళింది ఆ స్టూడియోలకు. అది చాలా హ్యాపీ అయింది నాకు. ఆమె ఇక కొరియోగ్రాఫర్ అయింది అనుకో, ఇంకోటి మనకి చిరంజీవితో గిట్ట ఒక ఫోటో దిగాలని ఉంది. దింపు మరి తొందరగా తీసుకెళ్ళి. సో అది మంచి కూతురు, ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ని. ఎంజాయ్, మస్త్ ఎంజాయ్. అంతేనా? సో ఏం చెప్దాం అనుకుంటున్నారు ఇప్పుడు? ఇలాంటి కూతుర్లు చాలామంది పేరెంట్స్కి ఉంటారు, కానీ వాళ్ళు ఫ్రీడమ్ ఇవ్వరు. అంటే ఏమైపోద్దో మళ్ళీ ఇది తింగరది అని చెప్పి. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇంకోటి బ్యాలెన్స్ ఏంటంటే, అమ్మాయిలు కానీ అబ్బాయి కానీ ఎట్లుంటారంటే, వాళ్ళు ఇప్పుడు అమ్మాయి తండ్రి కూతురు అనుకో, వాళ్ళిద్దరు సేమ్ ఉన్నారు అంటే వాళ్ళకు ఫ్రీ ఇడిచిండని వాళ్ళు వేరే అలవాట్లలో బోరాదు. అమ్మాయిలు కానీ ఇప్పుడు మనం ఫ్రీ ఇడిచినాం అనుకో, చదువుతుంది కదా, చదవని మంచిగా చదువుకున్నా అంటే మనం చెప్పిన దానికి తండ్రికి గౌరవం ఇచ్చి ఆమె తండ్రి బాటలో నడిస్తే ఏం కాదు. కాకపోతే కొందరు వేరే రూట్లో వెళ్ళిపోతుంటారు. అలాంటి తప్పులు పిల్లలు బి చేయరాదు, తండ్రులు బి ఏంటంటే వాళ్ళకి టార్చర్ అంటే టైట్ చేయరాదు. అంటే వాళ్ళకు అది చెయ్యి ఇది చేయని చేయరు, వాళ్ళ ఇష్టప్రకారంగా మనం వెళ్ళిపోవాలి. వాళ్ళు బి తండ్రి మాట గౌరవిస్తే ఈ ఇద్దరిది థింక్ అయిందనుకో జర్నీ కరెక్ట్ ఉంటుంది. ఈ వాళ్ళు ఏమైనా చేసానుకో, వాళ్ళు అటు పోయి వీళ్ళు ఇటు పోయి అంటే చాలా ప్రాబ్లాలు అవుతాయి. తర్వాత సంసారాలు తెలియందే ఉన్నది నీకు. మీడియాలో అయితే మస్తు చూస్తూనే ఉంటాం, డైలీ యూట్యూబ్లలో దాంట్లో దీంట్లో చూస్తూనే ఉంటాం కదా, ఓ అమ్మాయి ఇటు అయింది, అబ్బాయి ఇటు అయిండు, అది ఇది. మీ నలుగురు కూతుర్లో మీకు బాగా ఇష్టమైన కూతురు ఎవరు? నాకు నలుగురు నా అవయవాలు అన్నట్టు, కండ్లు చేతులు కాళ్ళు అన్నట్లు నా బాడే వాళ్ళు. ఈ అమ్మాయి కాళ్ళు కదా, ఈమె గుండెకాయ. అచ్చా. సో సూపర్, మంచి డాన్సర్ని మాకు ఇచ్చారు. సో ఇంకా మంచి కొరియోగ్రాఫర్ కూడా అవుతుందంట. ఈమె ఇన్స్టాగ్రామ్ బాగా వాడుతుంది కదా, తిట్టరా మీరు? నేనేం తిట్టరా? ఓసారి పండుకోమ్మా ఇంకా చేయలేదే అని అడుగుతాడు, పోస్ట్ చేయకపోతే ఈ రోజు ఇంకా పోస్ట్ చేయలేదే పాప అంటే నిద్ర గిట బ్యాలెన్స్ చేయాలి కదా, మనిషికి నిద్రనే ఆరోగ్యం. అవును అవును. అయితే నువ్వు ఏమైనా చూస్తుండు కానీ, కాకపోతే 10:30-11 వరకు చూసి మళ్ళీ పొద్దున్నే మనం ఏదే కానీ ఉదయం 5 లోపల లేచినాం అనుకో, వర్క్ అన్ని కరెక్ట్ అవుతాయి. ఆడపిల్ల మాత్రం 4:30-5 గంటలకే లేవాలి. మేడం 10 అంటుంది, మరి లేవది. అది ఒక్కటే మైనస్, అన్ని ప్లస్లే కానీ ఒకటి మైనస్. ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి అంటారు కదా, మహాలక్ష్మి ఏంటంటే పొద్దుగాల 5ంటికి లేస్తే అన్ని కార్యక్రమాలు మంచిగా అవుతాయి. ఎంత చెప్పినా అదొకటి మైనస్ ఉన్నది కానీ మిగతా ప్లస్లే. ఈ అమ్మాయి ఒక్క అమ్మాయి కాదు, అందరూ 11కే లేస్తున్నారు ఈ మధ్యన. అంటే మన పూర్వీకులు కాలంలో 4 గంటలకి లేచి 5 గంటలకు మన వాకిల్లో కల్లాపలు చల్లి ముగ్గులు పెడితే మన దేవుళ్ళు కానీ ఆశీర్వదించేటోళ్ళు ఇంట్లోకి వస్తారని చెప్పి శాస్త్రాలలో పురాణాలలో ఉన్నాయి. అవి నిజమే, కానీ ఇప్పుడు అవన్నీ ఇదైపోయినాయి.
అంటే 10 గంటలకు ఇలాంటి వాళ్ళ వల్ల. చెప్పినా నేను ఫోన్ ఇలాంటి వాళ్ళ చేస్తా. వల్లనే లేదు నేను వాళ్ళకి ఫోన్ చేసి 10 o'clock రండి అని చెప్తా. కాదు అంత టైం పడుకుంటున్నారు కదా వాళ్ళని ఏం చేయాలి సార్? ప్రకృతి వైఫల్యం అంటే ఈ జనరేషన్ ఎలా అవుతుందో అలా పోతుంది అన్నట్టు. ఇప్పుడు ట్రాఫిక్ పెరిగినప్పుడు బ్రిడ్జిలు వేస్తున్నారు, సరిపోతలేదు. ఇది అంతే ఇక మళ్ళా నెక్స్ట్ గిట అవి గిట వస్తాయి. ఇప్పుడు ఏమంటే వెనకటికి మన పెద్ద ఎన్టీఆర్ సార్ ఉన్నప్పుడు ప్యారలల్ ప్యాంట్లు వచ్చాయి. అవును ఎంత పెద్ద. బెలూన్ ఫ్యాన్స్ అప్పుడు చూసి కింద చైన్లు పెట్టుకునేది. ఇప్పుడు అవి పోయి మళ్ళీ ఇప్పుడు ప్యారలల్ అని కొత్త మళ్ళీ మళ్ళా కొత్తగా ఇచ్చి మళ్ళీ అమ్ముతున్నారు కదా. అదే పాతది పోతుంది వస్తుంది. ఇప్పుడు మన సైడ్ రాగ సంకటి అవి ఉంటాయి కదా, అవి నశించిపోయినాయి మొత్తం. ఇప్పుడు మళ్ళీ చాలా అయినాయి. ఎందుకంటే ఆరోగ్యం అంతా మందులకు కూడా తింటున్నాం కదా, అందుగురించి అవి మళ్ళీ వస్తున్నాయి. టిఫిన్ సెంటర్లో జావా అవి ఇవన్నీ మళ్ళీ పెడుతున్నారు. అవును అది. సో ఇలాంటి వాళ్ళ వల్ల ఇలా అయిపోతుంది. సరే సూపర్. సో బాగుంది. సో నీకు ఇష్టమైన ఈ అమ్మాయి డాన్సర్ కదా, పాటలు పాడడం ఎప్పుడైనా విన్నారా? పాడుతుందా కానీ ఆ సౌండ్ వినలేదు. అయ్యా నీకు ఇష్టమైన సింగర్ ఎవర్రా? మోడీయా? ఏంటి ఇన్స్టాగ్రామ్ మోడీయా? అదేంటి మరి? అంటే ఆయన వాయిస్ లో నీకేం లవ్ సాంగ్స్, బ్రేకప్ సాంగ్స్ అంటే పిచ్చి. ఇలా ఉన్నారేంట్రా? నరేంద్ర మోడీ సాంగ్స్ అంటే ఇష్టం అంట. నరేంద్ర మోడీ పొలిటీషియన్, సింగర్ కాదు. మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూడండి, సాంగ్స్ వస్తున్నాయి ఒక్కసారి. ఘోరం. నరేంద్ర మోడీ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అంటే ఇష్టం. ఏ సాంగ్స్ బాగా ఇష్టం అంటే రీసెంట్ గా ఏ సాంగ్స్? అంటే నరేంద్ర మోడీ వాయిస్ లో నీకు ఎందుకు అంత కనెక్ట్ అయ్యే థింగ్ ఏం నచ్చింది బాగా? ఇక్కడ టచ్ సాంగ్స్ ఇక్కడ టచ్ అయ్యి అలా వింటే అలా వాలిపోతుంది. అంతేనా? మళ్ళా నరేంద్ర మోడీ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అంటే ఇష్టం అంట. సూపర్. అంటే ఆయన సింగిల్ కదా ఇప్పటి వరకు, అందుకే ఫీల్ వస్తుంది అనుకుంటా. అది మెయిన్ రీజన్. సూపర్. మంచి మంచి కట్టుబాట్లు. సో నువ్వు ఇలానే బాగా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ నువ్వు అనుకున్నవన్నీ అయిపోయి ఒక పెద్ద స్టార్ అయిపో. మీ నాన్నకి బాగా చూసుకో. కాదు తను ఇల్లరికమే ఉంటుందంట. సరే ఇల్లరికమే చేసుకో, మంచివాడిని సెట్ చేద్దాం. సో ఇక్కడతో క్లోజ్ చేద్దాం. నువ్వు అనుకున్నవన్నీ అయినాక మళ్ళీ ఒకసారి కలుద్దాం తప్పకుండా. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఒక మంచి చిట్ చాట్ విత్ కావ్యశ్రీ. సో తను ఒక కొరియోగ్రాఫర్ అవుదాం అనుకుంటుంది. సో ఇలాంటి టాలెంటెడ్ పర్సన్స్ని మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడానికి నేను ఆల్వేస్ రెడీగా ఉంటాను అండ్ అప్డేట్ అవుతూ ఉంటున్నాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోద్దు. సైనింగ్ ఆఫ్, దేవ్ టొంపల. యూట్యూబ్లో ఏది చూసినా ఇది నిజమా లేక అబద్ధమా? పెట్టే టైటిల్ ఒకటి, వీడియో చూస్తే ఇంకోటి, ఏది నమ్మలేని పరిస్థితి. కానీ హిట్ టీవీలో నిక్కచ్చిగా, నిజాయితీగా, నిజమైనది ఏది ఉందో అదే చూపిస్తాం. ఏది చూపించామో అదే నిజం. హిట్ టీవీ ఏ పార్టీకి కొమ్ము కాసే ఛానల్ కాదు, ఇది ప్రజల ఛానల్. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ బై సబ్స్క్రైబింగ్. హిట్ టీవీ, ఇది సామాన్యుడి టీవీ.